5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా ₹1,00,00,000 సొంతం. అవును, లిమిటెడ్ పీరియడ్ క్రమానుగత పెట్టుబడుల్లో మదుపు చేస్తే ఏకంగా 1,00,00,000 సొంతం అవుతుంది. ఏళ్ల తరబడి పెట్టుబడులు పెట్టలేమనేవారు ఇలా పరిమితకాల సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను ఎంచుకుంటే ఆర్థిక భారం తగ్గించుకుంటూనే లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఓ నిర్దిష్ట కాలానికి పెట్టుబడి పెట్టేందుకు అవకాశమిచ్చే సాధనమే లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి. కొంతకాలం తర్వాత ఇందులో పెట్టుబడులు ఆపేసినా ఆర్థిక లాభాలు మాత్రం పనగూరుతూనే ఉంటాయి. అంటే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిపై వడ్డీ కాంపౌండ్ అయి లాభాలు పెరుగుతూనే ఉంటాయని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపిలో ఓ నిర్దిష్ట కాలపరిమితిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడి మొత్తం మిగిలిన కాలంలో వృద్ధి చెందుతూ వెళ్తుంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సుదీర్ఘకాలం పాటు పెట్టుబడులను పెట్టాల్సిన సమస్య లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపితో ఉండదు. ఉదాహరణకు మీ కొడుకు లేదా కూతురు భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఓ 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టి ఆ తర్వాతి కాలంలో ఏకంగా ₹1,00,00,000 సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం నెల నెలా ₹30,000 మేరకు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపిలోకి డబ్బు మళ్లించాల్సి ఉంటుంది. ఏటా 12% వడ్డీ వస్తుందనుకుంటే ఈ మొత్తం 5 ఏళ్ల తర్వాత 24.7 లక్షలకు చేరుకుంటుంది. ఆ తర్వాత పెట్టుబడి ఆపేసినా లాభాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అంటే సంతానం మేజర్లయ్యే నాటికి పెట్టిన పెట్టుబడి ఏకంగా ₹1.07 కోట్ల చేరుతుంది. భారీ ఆర్థిక లక్ష్యాలు ఉన్నా ఏళ్లకు ఏళ్లు చెల్లింపులు వద్దనుకునే వారు ఈ తరహా ఎస్ఐపిని ఎంచుకోవచ్చు. పిల్లల చదువులు లేదా సొంతిల్లు కొనుగోలు లేదా పెట్టుబడుల కోసం దీన్ని ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల అవసరం లేకున్నా ఆ స్థాయిలోనే లాభాలు కళ్ల చూడొచ్చు. ఇలాంటి పథకాల్లో 15 నుంచి 20 ఏళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించాల్సిన అవసరం ఉండదు. కాంపౌండింగ్ కారణంగా పెట్టుబడిపై దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. 5 ఏళ్ల తర్వాత నెలవారీ చెల్లింపులు ఆపేయచ్చు. ఆపై నిశ్చింతగా పేమెంట్ హాలిడే తీసుకోవచ్చు. తక్కువ కాలం పెట్టుబడితో దీర్ఘకాలిక లక్ష్యాలు చేరుకోవాలనుకునే వారికి ఇది అత్యంత అనువైన పథకమని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.